Hello guys, welcome back to our channel Green Ink Official. సో గైస్ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్టుగానే ఆర్ఆర్బి గ్రేడ్ 1 టెక్నీషియన్కి సంబంధించిన బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ టాపిక్స్లో ఇవాళ మన ఫస్ట్ వీడియో. సో ఈరోజు మన టాపిక్ వచ్చి ఓమ్స్ లా. ఓమ్స్ లా అనేది చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఎగ్జామ్లో ఓమ్స్ లా నుంచి ఖచ్చితంగా 1 or 2 బిట్స్ వస్తాయి. ఓమ్స్ లా నుంచి బిట్ లేకుండా పేపర్ ఎక్స్పెక్ట్ చేయడం అనేది చాలా ఫూలిష్గా ఉంటుంది. ఓమ్స్ లా నుంచి బిట్ లేకుండా పేపర్ అనేది 100లో 90% రాదు. సో అంత ఇంపార్టెంట్ ఓమ్స్ లా గురించి తెలుసుకునే ముందు మనం కొన్ని యూనిట్స్ తెలుసుకోవాలి. సో ఓమ్స్ లాకి సంబంధించిన యూనిట్స్లో ఫస్ట్ వన్ వోల్టేజ్. వోల్టేజ్ ఈజ్ నథింగ్ బట్ ఏ పొటెన్షియల్ డిఫరెన్స్. వోల్టేజ్ అన్న పొటెన్షియల్ డిఫరెన్స్ అన్న రెండు ఒకటే. ఈ పొటెన్షియల్ డిఫరెన్స్ని మనం పీడీ అని చూపిస్తాం. ఈ రెండాటికి యూనిట్స్ వచ్చి వోల్ట్స్ వి. అండ్ నెక్స్ట్ కరెంట్ ఐ. కరెంట్ని ఐతో రిప్రజెంట్ చేస్తాం. కరెంట్ యొక్క యూనిట్స్ వచ్చి యాంపియర్స్. యాంపియర్స్ని ఏతో చూపిస్తాం. అండ్ రెసిస్టెన్స్ ఆర్. మన రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ వచ్చి ఓమ్స్ సింబల్. సో ఇవి బేసిక్ యూనిట్స్. ఓమ్స్ లా గురించి తెలుసుకునే ముందు మనకు తెలియాల్సిన బేసిక్ యూనిట్స్ ఇవి. సో నెక్స్ట్ ఓమ్స్ లా డెఫినేషన్ దగ్గరికి వెళ్తే, వెన్ ఎవర్ వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ఏ కండక్టర్, ఇమీడియట్లీ కరెంట్ ఫ్లోస్ త్రూ ద కండక్టర్ అండ్ దిస్ కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే మనం ఒక కండక్టర్ తీసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కండక్టర్ అనుకోండి. సో ఈ కండక్టర్ చుట్టూ మనం ఒక వోల్టేజ్ అప్లై చేస్తాం. ఇలా వోల్టేజ్ అనేది అప్లై చేస్తే ఈ కండక్టర్ ద్వారా కరెంట్ పాస్ అవుతుంది. సో ఓమ్స్ లా స్టేట్మెంట్ ఏం చెప్తుంది అంటే, మనం ఈ కండక్టర్కి ఒక వోల్టేజ్ అప్లై చేసినప్పుడు ఈ కండక్టర్ ద్వారా కరెంట్ పాస్ అవుతుంది. ఈ కండక్టర్ ద్వారా ఎంతైతే కరెంట్ పాస్ అవుతుందో అది మనం అప్లై చేసిన వోల్టేజ్కి ఈక్వల్గా ఉంటుంది. అంటే మనం ఎంత వోల్టేజ్ అప్లై చేస్తే అంత కరెంట్ పాస్ అవుతుంది ఆ వోల్టేజ్ ద్వారా. ఒకవేళ వోల్టేజ్ ఇంకా పెంచితే కరెంట్ కూడా పెరుగుతుంది. ఒకవేళ వోల్టేజ్ ఇంకా తగ్గిస్తే కరెంట్ కూడా తగ్గుతుంది. సో వి డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు ఐ. మనం దీన్ని ఇలా రాయొచ్చు కదా, ఈ ప్రపోర్షనల్స్ కాన్స్టెంట్ చేస్తే వి ఈక్వల్స్ టు ఐఆర్. సో దీని నుంచి మనకి ఐ వాల్యూ వస్తుంది, ఆర్ వాల్యూ వస్తుంది. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, ఈ ఓమ్స్ లాలో వోల్టేజ్ అనేది కాజ్ అంటే ఏంటి, ఏదన్నా జరిగితే దానికి రీజన్ అదే, మెయిన్ రీజన్ అదే అవ్వాలి. సో మన కండక్టర్లో కరెంట్ పాస్ అవ్వడం గల కారణం ఏంటి, ఓమ్స్ లాలో వోల్టేజ్ అనేది కాజ్. వోల్టేజ్ కాజ్ అయితే ఎఫెక్ట్ ఎవరు అవుతారండి, ఆబ్వియస్గా కరెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో కరెంట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. ఎఫెక్ట్ ఆర్ రెస్పాన్స్ అని కూడా తీసుకోవచ్చు. సో మనకు దీని మీద ఖచ్చితంగా బిట్ వచ్చే అవకాశం ఉందండి. సో ఏమని అడుగుతాడంటే, విచ్ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్ ఈజ్ ఎఫెక్ట్ ఆర్ కాజ్ ఇన్ ఓమ్స్ లా అని అడిగి కింద మీకు వేరియస్ ఆప్షన్స్ ఇస్తాడు. కరెంట్ అని, వోల్టేజ్ అని, ట్రాన్సిస్టర్ రెసిస్టెన్స్ వగేరా. సో మీకు కాన్సెప్ట్ అనేది ఒక ఐడియా ఉంటే, సో మీరు బిట్ అనేది ఎక్కడి నుంచి అడిగినా ఎలా అడిగినా మీరు పెట్టగలుగుతారు. వోల్టేజ్ అనేది కాజ్, కరెంట్ ఎఫెక్ట్, రెస్పాన్స్ అలా పైన చదివితే పని అవ్వదండి. సో యూ హ్యావ్ టు బీ అలర్ట్. సో డెఫినేషన్ దగ్గరికి వస్తే, వెన్ ఎవర్ వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్ అక్రాస్ ఏ కండక్టర్ ఇమీడియట్లీ కరెంట్ ఫ్లోస్ త్రూ ద కండక్టర్ అండ్ ద కరెంట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్స్ టు అప్లైడ్ వోల్టేజ్. నేను ప్రీవియస్గా మ్యాథమెటికల్ ఈక్వేషన్ రాశాను కదా, ఒకవేళ మీరు ఎవరైనా నోట్ చేసుకునే ఇంట్రెస్ట్ ఉంటే నోట్ చేసుకోండి డెఫినేషన్. సో నెక్స్ట్ వచ్చి నోట్, కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. కరెంట్ ఎప్పుడు ఫ్లో అయ్యేటప్పుడు హయ్యర్ పొటెన్షియల్ నుంచి లోయర్ పొటెన్షియల్ ఫ్లో అవుతుందండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక రెసిస్టర్ తీసుకుంటా. ఇది రెసిస్టర్ ఏ, ఇది రెసిస్టర్ బి, ఇది రెసిస్టర్ సి. వోల్టేజ్ వి ఆఫ్ ఏ, వి ఆఫ్ బి, వి ఆఫ్ ఏ, వి ఆఫ్ బి, వి ఆఫ్ ఏ, వి ఆఫ్ బి. ఇక్కడ కరెంట్ ఇలా పాస్ అవుతుంది.
ఐ. ఇక్కడ కరెంట్ ఎలా పాస్ అవుతుంది? కరెంట్ ఆల్వేస్ ఫ్లోస్ ఫ్రమ్ హయ్యర్ పొటెన్షియల్ టు లోయర్ పొటెన్షియల్. ఇక్కడ కరెంట్ ఈక్వల్స్ టు 0. సో ఈ స్టేట్మెంట్ ప్రకారం దీనికి మ్యాథమెటికల్ ఈక్వేషన్ రాయండి అని అడిగితే మీరు ఎలా రాయగలరు? విఏ గ్రేటర్ దాన్ విబి. సో సెకండ్ దానికి విబి గ్రేటర్ దాన్ విఏ. సో థర్డ్ వన్ విఏ ఈక్వల్స్ టు విబి. సో ఇక్కడ ఏం కరెంట్ పాస్ అవ్వట్లేదు కదండి. ఐ ఈక్వల్ టు 0, కరెంట్ ఈక్వల్ టు 0 అంటే అది న్యూట్రల్. విఏ ఈక్వల్స్ టు విబి. సో దీని నుంచి మనం వి సఫిక్స్ ఏబి ఎలా రాయొచ్చు? వి సఫిక్స్ ఏబి ఈక్వల్స్ టు వి ఆఫ్ ఏ మైనస్ వి ఆఫ్ బి. ఏలోంచి బి ఎందుకు తీయాలి అంటే ఏ అనేది పెద్దది, ఏ నుంచి బి కరెంట్ ఫ్లో అవుతుంది అంటే హయ్యర్ పొటెన్షియల్ ఏ కాబట్టి ఏ టు బి. సో నెక్స్ట్ నోట్, ఓమ్స్లలో కొన్ని లిమిటేషన్స్ ఉంటే మనకి డ్యామ్ షూర్గా బిట్ అనేది మ్యాక్సిమం ఆ లిమిటేషన్స్ నుంచి రావడానికి ఆస్కారం ఉంటుంది. లిమిటేషన్స్ అండ్ నోట్ పాయింట్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఓమ్స్లా. ఓమ్స్లా నుంచి బిట్ పడింది అంటే అది మ్యాక్సిమం లిమిటేషన్స్ నుంచే పడుతుంది. ఓమ్స్లా లిమిటేషన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అలాగే ఓమ్స్లా బేస్ చేసుకొని కొన్ని సర్క్యూట్స్, కొన్ని స్మాల్ ఈక్వేషన్స్ ఉంటాయి, అవి కూడా సాల్వ్ చేయడం నేర్చుకోవాలి మీరు. సో ఫస్ట్ నోట్ పాయింట్ దగ్గరికి వస్తే, for metals, Ohm's law obeys when temperature is constant and pressure, strain and all physical dimensions such as length, cross-sectional area are constant. Ohm's law మెటల్ని ఒబే చేయాలంటే దానికి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. అంటే ఆ మెటల్ యొక్క టెంపరేచర్ కానీ, దాని ప్రెషర్ కానీ, దాని ఫిజికల్ డైమెన్షన్స్ కానీ, లెంత్, క్రాస్ సెక్షన్ ఏరియా అన్నీ కాన్స్టెంట్గా ఉండాలి. అన్ని మెటల్స్కి ఓమ్స్ లా ఒబే చేయదండి. కొన్ని స్పెసిఫిక్ మెటల్స్కి మాత్రమే ఓమ్స్ లా ఒబే చేస్తుంది. ఆ ఒబే చేసే మెటల్స్కి ఇవన్నీ కాన్స్టెంట్గా ఉండాలి. ఈవెన్ ఫర్ మెటల్స్ ఓమ్స్ లా నాట్ అప్లికబుల్ అట్ వెరీ లో టెంపరేచర్ అండ్ ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్. సేమ్ పాయింట్, మెటల్స్కి ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్లో, వెరీ లో టెంపరేచర్ అంటే బాగా ఎక్కువైనా మరీ తక్కువైనా ఓమ్స్ లా అనేది వాటికి అప్లికబుల్ కాదు. సో లిమిటేషన్స్ చూద్దాం. ఓమ్స్ లా అప్లికబుల్ అయ్యే మెటల్స్ ఏంటంటే సిల్వర్, కాపర్, గోల్డ్, అల్యూమినియం, జింక్, నికిల్, బ్రాస్ అండ్ బ్రాంజ్. మీరు ఇదే ఆర్డర్లో చదవాలి, ఎందుకంటే వాడు ఒకవేళ మీకు గ్రేటర్ దాన్ ఇలా ఇచ్చి ఈ ఆర్డర్ కరెక్టేనా అని అడిగే అవకాశం ఉంటుంది. సో ఇలా ఇచ్చి ఈ ఆర్డర్ కరెక్టేనా అని అడిగితే మీరు పెట్టగలగాలి. ఇలా అన్నీ ఇవ్వకపోవచ్చు, ఒక 4 ఇచ్చి, లేదంటే ఒక 3 ఇచ్చి, అలా లాస్ట్ నుంచి ఒక 3 ఇచ్చి, అలా సపరేట్గా ఇచ్చినా మీరు చేయగలగాలి ఎగ్జామ్లో బిట్టు. ఓన్లీ సిల్వర్, కాపర్ అంటే వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ కూడా, సిల్వర్ అంటే ఏజీ, కాపర్ అంటే సియు, గోల్డ్ అంటే ఆర్గ్యుమెంటం ఏయు, అల్యూమినియం. సో సైంటిఫిక్ నేమ్స్ కూడా మనం గుర్తుండాలి, ఇవి ఇదే ఆర్డర్లో గుర్తుండాలి. వీటిలో హైయెస్ట్ కండక్టివిటీ ఆర్ గుడ్ కండక్టర్ ఓమ్స్లాకి ఏంటి అంటే సిల్వర్. మీకు బిట్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓమ్స్లాకి అప్లికబుల్ అయ్యే గుడ్ కండక్టర్ ఏంటి అని ఇచ్చి కింద సిల్వర్, కాపర్, గోల్డ్, అల్యూమినియం ఇస్తే దాంట్లో మీరు మ్యాక్సిమం కాపర్ పిక్ చేస్తారు. సో కాపర్ అనేది అక్కడ రాంగ్ ఆన్సర్ అవుతుంది. సో ఓమ్స్లాకి గుడ్ కండక్టర్ కాపర్ కాదు, సిల్వర్. ఒకవేళ ఆప్షన్స్లో సిల్వర్ లేదు అంటే యూ కెన్ గో విత్ కాపర్. సో మీరు చాలా జాగ్రత్తగా చూడాలి. సో నెక్స్ట్ లిమిటేషన్ తెచ్చి ఓమ్స్ లా నాట్ అప్లికబుల్ ఫర్ సెమీ కండక్టర్ డివైజెస్. సెమీ కండక్టర్ డివైజెస్ అంటే డయోడు, ట్రాన్సిస్టర్, ఆప్ యాంప్ ఇలాంటి వాటికి ఓమ్స్ లా పనిచేయదు. అండ్ ఓమ్స్ లా నాట్ అప్లికబుల్ ఫర్ వాక్యూమ్ ట్యూబ్స్, డిశ్చార్జ్ ట్యూబ్స్, గ్యాస్ ఫిల్లర్ డివైజెస్ అండ్ థర్మియోనిక్ డివైజెస్. వీటికి ఓమ్స్ లా అప్లికబుల్ కాదండి. ఎందుకు అప్లికబుల్ కాదు అంటే ఈ డివైజెస్ అనేవి లో ప్రెషర్ ఉంటాయి. నేను మీకు ముందే చెప్పాను నోట్ పాయింట్, వెరీ లో టెంపరేచర్ అండ్ ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్. ఇక్కడ నేను మీకు ముందే చెప్పాను. సో వెరీ లో టెంపరేచర్ అండ్ ఎక్స్ట్రీమ్ హై టెంపరేచర్లో ఓమ్స్ లా పనిచేయదు అనేది. సో ఈ డివైజెస్ అనేవి ఎక్స్ట్రీమ్ లో టెంపరేచర్లో ఉంటాయి, లో ప్రెషర్లో ఉంటాయి. సో వాటికి ఓమ్స్ లా అప్లికేబుల్ కాదు. ఓమ్స్ లా నాట్ అప్లికేబుల్ ఫర్ ఆర్క్ ల్యాంప్స్. ఈ బిట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇది ప్రీవియస్గా చాలాసార్లు రిపీట్ అయింది. ఓమ్స్ లా నాట్ అప్లికబుల్ ఫర్ ఆర్క్ ల్యాంప్స్. సో మీరు లిమిటేషన్స్లో, నోట్ పాయింట్స్లో, ఓమ్స్ లాలో కొంచెం స్ట్రాంగ్గా ఉన్నట్టయితే మీకు ఓమ్స్ లా నుంచి బిట్ చేయగలుగుతారు.
అలాగే ఓమ్స్లా డెఫినేషన్, వాటి యొక్క మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ ఇవన్నీ కొంచెం పర్ఫెక్ట్గా ఉండాలి. సో ఒకసారి చూసేటప్పుడు పైపైన చూడడం కాకుండా ఒక 2-3 టైమ్స్ ప్రాక్టీస్ చేసి ఎక్కువ రివైజ్ చేస్తే సో ఓమ్స్లో అయిపోతుంది. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు బిట్స్ ఎలా వస్తాయి అంటే, ద రేషియో ఆఫ్ వోల్టేజ్ అండ్ కరెంట్ ఇన్ ఏ క్లోజ్డ్ సర్క్యూట్. మీకు క్లోజ్డ్ సర్క్యూట్లో వోల్టేజ్ అండ్ కరెంట్ యొక్క రేషియో అడిగాడు, అది ఎలా ఉంటుంది. సో మనకి రేషియో అంటే వోల్టేజ్ ఈస్ టు కరెంట్, వి ఈస్ టు ఐ. మనం V/I అని రాయొచ్చు కదా, V/I అని రాయొచ్చు. సో V/I అంటే ఓమ్స్లా ప్రకారం ఏంటండి, R ఈక్వల్స్ టు V/I. అంటే మనకు ఆడ ఏం అడుగుతున్నాడు, ఓమ్స్లాలో రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సో మనకు ఓమ్స్లాలో రెసిస్టెన్స్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది, చేంజ్ అవ్వదు, రిమైన్స్ సేమ్. సో క్వశ్చన్ ఎలా లాజిక్గా కూడా అడగచ్చు. మీకు వోల్టేజ్ కరెంట్ రేషియో అడిగాడు, కానీ ఓమ్స్లా ప్రకారం వోల్టేజ్ కరెంట్ రేషియో టర్న్ చేస్తే మీకు అక్కడ వచ్చింది రెసిస్టెన్స్. సో అది రిమైన్స్ సేమ్ ఉంటుంది. సో విత్ యూజువల్ నొటేషన్స్ గివెన్ సింబల్స్ ఆర్ రిలేటెడ్ టు విచ్ లా. మనకి VIR 3 ఇచ్చాడు, అవి దేనికి సంబంధించిన అంటున్నాడు. V అంటే ఏంటండి, వోల్టేజ్, I అంటే కరెంట్, R అంటే రెసిస్టెన్స్. సో మనకి ఈ 3 సింబల్ ఇచ్చి ఆప్షన్స్లో ఏది కరెక్ట్ అంటున్నాడు. సో వోల్టేజ్ యొక్క యూనిట్స్ వచ్చి వోల్ట్స్, మీకు ఇవి ఇవ్వలే, వీటి యొక్క యూనిట్స్ ఇచ్చాడు. కరెంట్ యొక్క యూనిట్స్ వచ్చి యాంపియర్స్, రెసిస్టెన్స్ యొక్క యూనిట్స్ వచ్చి ఏంటి, ఓమ్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్, ఓమ్స్. సో ఓమ్స్లా అప్లికబుల్ ఫర్, ఓమ్స్లా దేనికి అప్లికబుల్ అవుతుంది, నాన్ మెటల్స్కి అప్లికబుల్ అవుతుందా, అవ్వదు. నాన్ లీనియర్ ఎలిమెంట్స్, ఇవి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అని ఉంటాయండి, అందులో లీనియర్ అండ్ నాన్ లీనియర్ ఎలిమెంట్స్ అని ఉంటాయి. దాంట్లో ఒకవేళ ఇక్కడ లీనియర్ అని ఇచ్చినట్టయితే ఓమ్స్లో అప్లికబుల్ అవుతుంది, కరెక్ట్ అయ్యేది. కానీ ఇక్కడ నాన్ లీనియర్ అన్నాడు కాబట్టి అప్లికబుల్ కాదు. ఇవి నెక్స్ట్ ఫర్దర్గా వస్తుంది. జీనార్ డయోడ్కి ఓమ్స్లో ఎందుకు అప్లికబుల్ అవుతుందండి, కాదు కదా. సో మిగిలింది ఏంటి, మెటల్ కండక్టర్. సో మెటల్ కండక్టర్ ఈస్ అవర్ ఆన్సర్. సో ఓమ్స్లాని బేస్ చేసుకొని కొన్ని సర్క్యూట్స్ ఉన్నాయి, ఆ సర్క్యూట్స్ ఎలా సాల్వ్ చేయాలి, మనకి ఇచ్చిన ఎగ్జామ్ టైం లిమిట్లో మనం ఫాస్ట్గా ఎలా చేయాలి, ఆ ట్రిక్స్ ఏంటనే ఫర్దర్గా రాబోతున్నాయి. సో ప్లీజ్, మీరు ఛానల్ కొత్తగా వచ్చింటే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.